ఫ్రెండ్స్ ఇగో అల్లన్న బోనాలు అంటేనే మా దగ్గర స్పెషల్ చిక్కుడుకాయ వంకాయలు మమ్మీ ఉన్నాయా అందుకే ఇక చిక్కుడుకాయ చేస్తున్నాం మేము తినేని అని అంటారు ఫ్రెండ్స్. నువ్వు తినని గద్దాలు ఎక్కువ వేయరు నేను తినా అయినా పప్పు పప్పు చేస్తుంది కదా పప్పు చారు కొత్తకాయలు తెచ్చిన కొత్త చింతకాయలతో చారు చేస్తుంది చింతకాయ చారు ఇయ్యాల ఎండ కొడుతుంది ఎండ కూర్చుంటేనేమో ఎండ కొడుతుంది ఇక్కడ నీడకు పోతేనేమో చల్లగా చల్ల పెడుతుంది ఏం చేయలేక ఎండలే కూర్చొని ఇస్తున్నాం చిక్కుడుకాయ ఇంక ఇంట్లో అవ్వేమో ఎత్తుంది ఖరాబైన బంతి పూలు తెచ్చి ఇక ఖరాబ్ ఫ్రెండ్స్ మా అయ్య మిర్చి తెచ్చిండు పచ్చిమిర్చి. ఎర్రమిరపకాయలు తెమ్మంటే తెస్తే ఇది కారం నూరుతాయి అగ్గి అగ్గి అయ్యాక అగ్గి మేము తినలేవా అయ్యాక అదే మోననా ఎర్రమిరపకాయలు దాంట్లో టమాటాలు ఎక్కువ వేయాలి ఇంకా పిన్ని చెప్తుంది వీడియోలు చూస్తారా నేను అందరికి చెప్తా మా ఇంటి పక్క పొంటోళ్ళే ఇల్లు మరి వాళ్ళకి ఇవ్వద్దా నువ్వు గలక అందరికి ఇస్తున్నావు ఏంటిది ఇదే ఈడియా అంత కొడుకు అంటుండు ఇగో గరిస కుర్తి మారసావా నీ కొడుకు నీ బిడ్డేనా నా బిడ్డే ఎందుకయ్యా వీడియోలు తీస్తుంది కదా తీయని మనవరాలురా శంకరక్క లేదా శంకరక్క బిడ్డ ప్రశాంత్ అక్క అనే వేయలే చెప్తూ ఏంది ఈ అమ్మ బిడ్డ కాదా అంటూ కాదురా కొబ్బరికాయలు కొబ్బరికాయలు కోకోనట్ సామాన్ అంట కూడా పోయచ్చు చాలా మిరపకాయలు ఇంకిని కొయ్యాల కారం బాగుంటుంది కారం ఉంటుంది పాపమ్మా వేసుకోపోతురేమో ఉప్పు పొట్లం తెచ్చినావా తెచ్చిన ఇవి వేస్తున్నారా టమాటా ఇగో అది పోయి అంత మందం పోయి స్టార్ట్. ఉల్లిగడ్డ వేయద్దు ఉప్పు అందరూ కొద్దిగా బాగా Look. Look. సాంగ్ కూడా వేయలేదు సాల్ట్ తినబట్టి కలుపు కొంటా ఉంటుంది అది 3 రోజులు వండుతుంది ఇవర కామోడా పెద్ద మంచిగా అది దాంతో మంచిగా రాసుకురావచ్చు నేను పైగా గొప్ప కదా రాసుకొచ్చు ఇప్పుడుగా కడుక్కోకుండా ఉంటా అవి ఎప్పుడో కడుక్కుంటావు
మళ్ళా వసలేను కొత్త పసుపు వేయరు కూరలో. ఇగో ఇవి ఒకటి దుర్గమ్మకు, ఒకటి పోచమ్మ బోనం. దుర్గమ్మ మేము మల్లన్న బోనాలు చేసుకున్న ప్రతిసారి దుర్గమ్మకు బోనం చేస్తాం, పోచమ్మకు బోనం చేస్తాం. ఇవి 2 బోనాలు అయినా ఇవి దించాలి, పక్కన పెడుతున్నా. కింద పెట్టద్దు మమ్మీ. అవి పూదియాలి ఇంకా. ఒకటి దుర్గమ్మకు, ఒకటి పోచమ్మకు. ఓకేనా? ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ వంకాయ ఉంది కదా, ఇది పొయ్యి మీద పెడతా. అవన్నీ ఇప్పుడు మూట పెట్టేస్తే అయిపోతుంది కర్రీ. అందులో వాటర్ పోసలేదు. దీనికి యాప్ దీని మూతుంది ఎలా కొంచెం ఉడికేయాలి. ఇది కొంచెం ఉడికినాక కొత్తిమీర పుదీనా మెంతి వేద్దాం. ఓకే రైట్. ఇవి సామాన్లు తెచ్చింది దేవునికి. ఇవన్నీ దేవుని సామాన్లే. బెల్లం దీంతో కట్టుతుంది, బెల్లం బుట్టలు, దేవుని బెల్లం, ఇదే దేవుని కట్టేది. మా మామ అన్ని కొత్తయే వాడతారు ఫ్రెండ్స్ దేవునికి చేసేటప్పుడు. ఏదైనా దేవునికే ఉంటాయి అన్నమాట. మనం రెగ్యులర్ గా వాడేటి అయితే ఎవ్వి ఉండయి, అన్ని కొత్త కొత్తయే వాడాలి. సాల్ట్, పసుపు కూడా చూసిండ్రు కదా ఇందాక నేను కర్రీలు వేసేటప్పుడు. అవి కూడా అంటే షాప్ నుండి తీసుకొచ్చినవి వాడతాం, ఇంట్లోనే అయితే ఏం వాడడం దేవునికి. అన్ని కొత్తగా కొనుకొచ్చి కొత్తగా వాడడమే. ఇక బెల్లం ముట్టలు. మమ్మీ బెల్లం మంచిగా ఉండదు తెలుసా, ఇంకా ముద్ద బెల్లం మంచిగా ఉంటుంది, ఇది మంచిగా ఉంటుంది. ఓకే ఒక ప్లేట్ ఇస్తారే మామ, ఒక ఇస్తారు ఇప్పు దానిలో కట్ చేస్తా బెల్లం. ఇప్పు ఒక ఇస్తారు ఇప్పు. బెల్లం కట్ చేస్తున్నా అండి నేను. ఇగో కనీసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే చాకు కూడా యూజ్ చేయొద్దు. ఇది ఒక సపరేట్ చాకు ఉంటుంది దీనికి, దేవుడికి, అది మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా దేవుని ఇట్లా దాచి పెట్టుకోవాలి. అవన్నీ దేవుని సామాన్లు దేవునికే ఉంటాయి, పక్కకు పెడుతుంది. చాలా జాగ్రత్త వహిస్తుంది మా అవ్వ. ఓ సోను బాబు బంతిపూలు గుచ్చుతున్నాను. బంతిపూలు లేవు అసలు, చాలా బంతిపూలు వేస్ట్, ఖరాబ్ అయిపోయినాయి. ఇవి కొనుకొచ్చినావు మమ్మీ బంతిపూలు? మనీనా? ఇదంతేది. ఓకే రైట్. చూసిర్రా మా మమ్మీ ఒక టెక్నిక్ వాడింది. ఏంటంటే ఇగో పచ్చి చింతకాయతో చారు చేయాలన్నమాట. పచ్చి చింతకాయలు ఉడికే పప్పులో పెట్టింది కడిగి, ఎందుకంటే వీటి ఉడుకుతాయి కదా, అటు అవి పప్పు ఉడుకుతుంది, పప్పుతో పాటు చింతకాయలు ఉడికితే వాటిని మంచిగా విసికి పచ్చి చారు చేస్తుంది అనమాట, పచ్చి చింతకాయలతో చారు. ఇవైతే యాక్చువల్లీ ఇట్లా ఉడకబెట్టి కాల్చి చేస్తారు, ఇందులోనే వేస్తే ఇట్లా ఉడుకుతాయి అన్నమాట. ఇక చూసిరా చింతకాయ బ్రెయిన్ వాడింది మా మమ్మీ. ఇన్ఫినిటీ ఆరా. నేను తినను కూర ఫ్రెండ్స్. చూసి ఏం లాభం, చూపెట్టి ఏం లాభం. కలిపేటప్పుడు మాట్లాడద్దా? ఎప్పుడు వచ్చారు మీరు? నువ్వు ఎప్పుడు వచ్చినావు అక్క? నేను ఫుల్ ఉన్నాయి దండలు. ఉండదు, ఓన్లీ బంతి పూలే ఉచ్చాలి బోనం. మధ్య పెట్టే
ఆవిరితో పోతుంది ఆవిరి రెండు ఒకటి చిన్న ఉంది ఒకటి పెద్ద ఉంది నూనె పెట్టు కండ్ల ఇట్లా డబ్బల అది ఉండే కదా నవ్వ. ఇప్పటిదాకా మమ్మీ పోచమ్మ బోనం దుర్గమ్మ బోనం పూజించింది. ఇంకా పూజించిన తర్వాత పోచమ్మ కాడికి పోవాలి, దుర్గమ్మ కాడికి పోవాలి, బోనం ఎత్తుకొని పోవాలన్నమాట. ఇంకా గుడికోవడానికంటే ముందే అందరికి కాళ్ళకు పసుపు రాస్తుంది మా మమ్మీ అమ్మమ్మ. ఎవరి కూతురికి వాళ్ళు రాస్తారు అన్నమాట. మా అవ్వనేమో మా మమ్మీకి మా అక్కకు రాసింది, మా మమ్మీ ఏమో నాకు రాసింది. ఈమె మా మేనమామ భార్య అంటే మా అత్తమ్మ అన్నమాట. మా అత్తమ్మ ఆమె కాళ్ళకి ఆమె రాసుకుంటుంది పసుపు. ఇలా అందరం ఒక దగ్గర కలిసినామంటే ముచ్చట్లే ఉంటాయి, ఫస్ట్ పని తర్వాత ఉంటది. ఫ్రెండ్స్ ఇప్పుడు పోచమ్మ కాడికి పోతున్నాం మేము. పోచమ్మ బోనం ఇది మా అమ్మ ఎత్తుకున్నది. అవు సోను కొబ్బరికి గట్ల పట్టుకున్నావేంద్రా? హలో వేరే కంపున్నట తిన్నాడా రాలే అదే ఇదే ఉండు ఇట్లా వస్తుంది. ఫస్ట్ తిరగాలి ఉంది అట్లాకేంటుంది పెడుతుండు పొర్లు దండాలు. నువ్వు మొత్తం పడుకున్నావు. ఎంతసేపు మొక్కుతావురా? గంతసేపు మొక్కద్దురా. కోరుకుంది అంత మీద కోరుకున్నదా? పో పో. ఏమైనా మొక్కినా నువ్వు మంచి పిల్లలు రావాలనా నౌకర్ రావాలనా? రెండు రావాలి. రెండంటే మంచి లగ్గ మంచి పిల్ల దొరకాలి, మంచి నౌకర్ రావాలి. మరి ఏం చదువుతావా ఏం కథనో? మస్తు అవుతాడు. మ్యాచ్ రాకపోతే ఫెయిలే. అంటుందంట. కామెంట్ అంటే మెసేజ్ చేసుడు. రారా నువ్వు ముందు మరచరి. ఇదేం గుడి మమ్మీ? మల్లన్న గుడి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము మా ఊరి మల్లన్న గుడికి వచ్చినాము. ఈ టెంపుల్ అయితే మొన్ననే రీసెంట్గా మొత్తం ఇట్లా మాడిఫై చేసిండ్రు, మంచిగా చేసిండ్రు. అప్పట్లో కొంచెం వేరే ఉండే, ఇప్పుడు మస్తు చేసిండ్రు. అయ్యో ఆయన లాకేసి ఉంది, లోపలికి వెళ్ళి చూడొచ్చు, ఇంకా నుండి చూడొచ్చు. అయ్యో కనిపించకుండా పెట్టిండ్రు. అట్లా దేవుణ్ణి కనిపించకుండా పెట్టిరు ఎందుకు? దొంగతనం జరుగుతుంది. ఒకసారి దొంగతనం అయింది అన్నారు కదా ఇళ్ళనే ముడుపులు. ఇగో కనబడుతుండు దేవుడు. అవును మస్తు అయ్యో నీకు అంది కదా.
ఎట్లా షాపింగ్ చేద్దాం. వేసిరుగా కొడతా ఎంత లేదు నా పెట్టు నాకు అంటలేదురా పదన చేసిర్రు అంతా. పోనీగా మెల్లవారా చిన్నోడా. బాబు మెల్లగా మమ్మీ రావాలా. ఇది అట్టుండి నీళ్ళు పోతా. దుర్గమ్మ కాడికి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు తొందరగా అయిపోయింది కదా, నడుచుకుంటూ అయితే మస్తు దూరం ఉన్నది. ఊరు 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 మొత్తం అక్కడ ఊరు దాటిపోవాలి. ఇంకా బోనాలు ఇప్పుడు మల్లన్న బోనాలు. ఇక దుర్గమ్మకు పోచమ్మకు అయిపోయింది బోనం. ఇంకా మల్లన్న బోనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయిపోవాలి ఇప్పుడు. ఇవి ఊదియాలి ఫస్ట్ మల్లన్న బోనాలు. ఎట్లుంది అఫీషియల్గా కనబడట్లా. ఎటు పోయినావు? పైప్ లైన్ తవ్వినావా? ఈ బర్బాద్ తీస్తావా ఇది ఇచ్చేది ఇంట్లో పని ఇస్తావు ఇచ్చేది ఇంట్లో ఫోన్ ఇస్తా. బట్టలు తీరకుండా ఏం కాదు, మంచిగా ఉంటుంది అట్లనే. ఫ్రెండ్స్ మమ్మీ దీపం వెలిగిస్తుంది దేవుళ్ళ దగ్గర. ఇగో మా అవ్వనైతే ఇగో ఇట్లనే వెనకడుస్తుంది, ఇట్లనే పెట్టింది. ఫోటోలు దేవుడి పటాలు ఇట్లనే ఉన్నాయి. ఇక తిరుపతి దేవుడి పటాలు. మమ్మీ దీపం పెడుతుంది. బోనాలు ఎక్కడ పెట్టినా కింద పెట్టినా అట్లనే సెట్ చేసిరా. ఇగో ఫ్రెండ్స్ మల్లన్న బోనాలు ఇవి చూసిరా. ఇప్పుడు దాకా వేసిన బోనాలు ఇవే అండి. ఆటకాడే ఐలావు నీవు మల్లన్న పాటకాడే వెళ్ళి మల్లన్న వస్తున్నాడు మా మల్లన్న. ఫ్రెండ్స్ నైవేద్యం పెడుతుంది మమ్మీ ఇప్పుడు. అబ్బా ఇంత మంచి వాసన వస్తుందంటే గుగ్గిలం మైసాచి అంటారు కదా మమ్మీ, ఇదే స్మెల్ మస్తు వస్తుంది. వేసినావు ఇంకా అగరబత్తుల వాసన ఇంత మంచిగా వస్తుంది. దానికి ఇక్కడ స్టీల్ గిన్నె గిట్టు పెట్టిన వేసాను. సోను మమ్మీ ఎత్తురు ఇవన్నీ పనులు ఇక్కడ. పువ్వులు అట్లా వేయకు, దీపాలలో పడుతుంది. అట్లా వేయద్దు. మమ్మీ చక్కెర వేసినావా ఛాయ్లా? కొంచెం ఛాయ్ పెట్టింది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే. ఈవినింగ్ అయింది, అక్క ఇట్లా వచ్చిర్రు కదా, అక్క మా అత్తమ్మ ఉన్నారు అప్పటి నుండి. కొంచెం ఛాయ్ తాగుదామని. ఆల్రెడీ బోనాలు కూడా చెల్లిస్తుంది కదా, తినుడు కూడా అవుతుంది. తినడమే బోనాలు చెల్లిస్తే అయిపోతుంది. ఛాయ్ ఎవరు తాగుతారు?
నైవేద్యం పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి. మమ్మీ నైవేద్యం తెస్తుంది. పో అమ్మ కడ నైవేద్యం బయటికి అక్క దారి. సోను బాబు నైవేద్యం. నాని ప్రశాంత్ అత్తమ్మ అది నన్ను అక్క అమ్మకు అత్తురు నైవేద్యం పెట్టింది. ఇగో బెల్లం అన్నం, ఇగో అన్నం, చిక్కుడుకాయ కూర, ఇవి బెల్లం అన్నం. ఎవరన్నారు కళ్ళు తిరిగిపోతాయి నీకు. ఇగో ఫ్రెండ్స్ ఒక పొద్దు అయిపోయిందా? అత్తురు ఇగో సోను బాబు కూడా ఒక పొద్దు ఉన్నాడు ఫ్రెండ్స్, తింటుండు. హాయ్ అప్పు. సోను చలి టైం అయింది, ఇక చలి పెడుతుంది. కొన్ని పెద్దనే కట్టింది దారాలు. డాడీ డాడీ కూర్చుంటాడు నేను కూడా బయట నాడు. ఇప్పుడు సాసాలు నువ్వు కూడా పిచ్చి పిచ్చి అన్నం ఎందుకు తినవురా? నాకు అర్థం కాదు. నాకు బెల్లం అన్నమే అంతే చారే పప్పు చారు అంతే. నాకు ఏం వేయకు. ఇప్పుడిప్పుడే బాగా వేయగలకు నాకు మన కడుపు నొప్పి అయితే. ఆయనకి ఎందుకు దేవుడు అంటే కనిపిస్తాను. ఇంత కారం ఉప్పే కలవలే. ఉప్పు కలిసింది సోను. మిరపకాయలు బాగా అంటున్నాయి అవి. అసలు నాకు స్వెటర్ లేదు ఫస్ట్. ఏడైపోయింది ఏడైపోయింది. అయ్యో చెట్టు ఇంతలో ఉన్నా ఎందుకు ఇది బాయ్ బాయ్.